హాయ్ అండి. వెల్కమ్ టు సిస్కల ఫ్యాషన్. ఎలా ఉన్నారు? ఈరోజు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు అన్నీ కూడా శారీ బోర్డర్ డిజైన్స్ చూపిస్తున్నానండి. శారీస్‌కి చివరన మనం కట్ వర్క్ చేస్తున్నాం కదా! ప్లెయిన్ శారీస్‌కి వాటికి. ఆ బోర్డర్ డిజైన్స్ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు ఈరోజు. ఇవన్నీ వన్ బై వన్ చూడండి. అన్నీ కూడా బోర్డర్ డిజైన్స్, కట్ వర్క్ డిజైన్సే. ఇవన్నీ కూడా ఇది కూడా ఇది వచ్చేటప్పటికి పళ్ళుకి మనకి చున్నీకి కానీ, పళ్ళుకి కానీ కార్నర్ వస్తది చూసారా? ఆ డిజైను. ఇవి వచ్చేటప్పటికి ఫ్లవర్స్ అండి. 3D ఫ్లవర్స్ డిజైన్స్ ఇవి వచ్చేటప్పటికి ఇది ఒరిజినల్ ఫ్లవరు. నేను దాన్ని ఒక 3 లేయర్స్ కింద చేశాను. ఒక్కొక్క లేయర్ కొంచెం కొంచెం పెంచుకుంటా 3 లేయర్స్ చేశాను. ఇది వచ్చి సన్‌ఫ్లవర్ అండి. సన్‌ఫ్లవర్ షేప్ వస్తది ఇది. ఇది కూడా 3 లేయర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 లేయర్స్ కింద ఇచ్చారు ఈ డిజైన్ కూడా. ఈ డిజైన్స్ అన్నీ కూడా నేను జేసీ క్రియేషన్స్‌లో తీసుకున్నానండి. మేడం వచ్చేటప్పటికి జయ మేడము. మేడం ఆఫర్ పెట్టారు సెకండ్ యానివర్సరీకి. ఈ 10 డిజైన్స్ నేను ఆవిడ దగ్గర తీసుకున్నాను. ఇవన్నీ కూడా వర్క్ ఫినిషింగ్ అంటే చాలా బాగా వచ్చాయండి. నేను అసలు ఫినిషింగ్ ఎలా వస్తుందా ఏంటా అనే దానికోసం అని చెప్పి నేను వేశాను ఒక ఫ్యాబ్రిక్ మీద. అన్నీ కూడా మనకి చాలా బాగా వచ్చాయి. ఫినిషింగ్ వైస్ ఎక్కడ థ్రెడ్ కూడా బ్రేక్ అవ్వలేదు మనకి. చాలా నీట్‌గా వచ్చాయి. నార్మల్‌గా అయితే మనం ఈ థ్రెడ్ వర్క్ ఈ కట్ వర్క్ వచ్చిన వాటిని మనం కట్ చేసి మళ్ళీ మనము అగరబత్తి పెట్టి అంటించి చాలా టైం టేకింగ్ పడుతుంది. వీటిని మనం ఏంటంటే ఈజీగా కట్ వర్క్ మిషన్‌తో ఎలా కట్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. అదే షోల్డరింగ్ మిషన్ అంటారు. ఇది మనము ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఒకసారి నేను క్లియర్‌గా చూపిస్తాను. వీటిని సోల్డరింగ్ మిషన్స్ అంటారండి. అంటే మనం ఇది హీట్ చేసి కాల్చుతామన్నమాట. ఇది కొంచెం ఈజీగా అవుతుంది మనకి ఈ మిషన్‌తో చేస్తే గనుక. అందుకు కొంచెం ఈజీ వేలో మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ప్రజెంట్ నేను యూజ్ చేస్తున్న మిషన్ అయితే ఇదండి. నేను ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నాను. నాకు ఈజీగా వర్క్ అయిపోతుంది. దీంతో ఎలా చేయాలనేది కూడా మీకు నేను కట్ చేసుకోవాలి. దీంతో కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి అవుట్‌లైన్ ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తది. మనము నార్మల్‌గా చేసేదానికి దీనికి ఫినిషింగ్‌లో నీట్‌గా ఉంటది. ఈజీగా ఫాస్ట్‌గా కూడా మనకి అయిపోతుంది. దీనికి మరీ ఎక్కువ హీట్ కూడా పెట్టుకోక్కర్లేదు. కొంచెం హీట్ ఉంటే సరిపోతుంది. అదిగోండి నేను పైన 2 కూడా కట్ చేసేసాను. థర్డ్‌ది కూడా మీకు చూపిస్తున్నాను అవుట్‌లైన్ కట్ వర్క్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. మీకు అన్నీ కట్ చేసి చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుందని చెప్పి నేను కొంచెం ఫాస్ట్‌గా చేసేసి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి థర్డ్ వన్ ఇది కూడా చేస్తున్నాను. ఫినిషింగ్ వైస్ చాలా నీట్‌గా వస్తుందండి. దీని మీద చేస్తే మనకు ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది మెయిన్. చూస్తున్నారు కదా! కొంచెం ఏంటంటే చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలంతే. అప్పుడు మనకి ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. వర్క్ మీదకి వెళ్ళిపోకుండా కొంచెం ఇవతలకే మీరు అంటిస్తూ ఉండాలి. ఇదిగోండి నేను చేశాను. ఫినిషింగ్ చాలా నీట్‌గా వచ్చింది. ఇదిగోండి 3D ఫ్లవర్ ఇట్లా ఉంటుంది. ఇప్పటికి సింగిల్ లేయర్ అండి. అడుగునొచ్చి మనం థ్రెడ్ వర్క్ వస్తుంది కదా! దానిపైన ఒక సింగిల్ లేయర్ ఫ్లవర్ వేసాము. వేసి అది 2 జాయింట్ ఊడిపోకుండా మనం ఏంటంటే పంచింగ్ మిషన్‌తో ఒక బాల్ పంచ్ చేసేసాము. ఇది కూడా 3D వర్క్ అండి. ఇది చాలా హైలైట్‌గా ఉంటది. ఇది ఇప్పుడు వెల్వెట్ మీద చేసాం మనం వర్క్. చాలా గ్రాండ్‌గా వచ్చింది ఈ వర్క్ వచ్చేటప్పటికి. ఇప్పుడు మనం కూడా మన దగ్గర సన్‌ఫ్లవర్ ఉంది కదా! ఈ ఫ్లవర్స్‌ని కట్ చేసి చూపిస్తాను వీటిని కూడా. ఇది కట్ చేస్తే లుక్ ఎట్లా ఉంటది ఏంటి అనేది మీకు ఒకసారి నేను ఇది కూడా చేసి చూపిస్తాను. ఇది కూడా చాలా హైలైట్ అవుతుందండి. కట్ చేసి లేయర్ బై లేయర్ వేస్తే గనక. వీటిని ఏంటంటే చిన్న చిన్న పెటల్స్ వచ్చాయి కదా! కొంచెం జాగ్రత్తగా నీట్‌గా చేసుకోవాలి. మీరు కంటిన్యూషన్ అంటే మీకు ఫాస్ట్‌గా చేయగలిగినోళ్ళు నీట్‌గా చేసేసుకోవచ్చు. లేదంటే జాగ్రత్తగా అటు ఇటు పెటల్ని జాగ్రత్తగా కొంచెం చేసుకోండి. ఇది కూడా లుక్ చాలా కొంచెం చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వర్క్ మీదకి వెళ్ళిపోకుండా కొంచెం నీట్‌గా చేసుకుంటే హడావిడి లేకుండా మనకి ఫ్లవర్ అనేది చాలా నీట్‌గా వస్తది. ఈ ఫ్లవర్ అనేది మనము పట్టు క్లాత్ మీదే కాదండి, ఆర్గాంజా క్లాత్ మీద కూడా వేయొచ్చు. ఆర్గాంజా మీద కూడా చాలా బాగుంటుంది. ట్రాన్స్పరెంట్‌గా చాలా నీట్‌గా కనిపిస్తది సన్‌ఫ్లవర్ అనేది. నేను ప్రెజెంట్ మీకు చూపించడం కోసం అని చెప్పి పట్టు క్లాత్ మీద మాత్రం వేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం మీకు ఆర్గాంజా మీద కూడా నేను వేసి చూపిస్తాను. దాని మీద కూడా చాలా లుక్ వైస్ చాలా బాగుంటుంది ఆర్గాంజా మీద.
ఇలా అన్ని సైడ్స్ కొంచెం జాగ్రత్తగా మనము కట్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఇదిగోండి ఇవి కూడా 3 లేయర్స్ నేను కట్ చేశాను. ఇవి వచ్చి 3 దీన్ని ఏంటంటే 1 బై 1 స్టెప్స్ వైజ్ పెడుతున్నాను ఫ్లవర్. మిడిల్‌లో మనం వచ్చేటప్పటికి ఒక గోల్డ్ కలర్ బాల్ పంచేసామంటే ఇంకా ఫ్లవర్ మనకి ఊడిపోదు, అలానే ఉంటుంది. ఈ ఫ్లవర్ కూడా చాలా నీట్‌గా ఉందండి. ఫ్రాక్స్‌కి వాటికి మన ఫ్రంట్ వేసినా బాగుంటుంది, బ్లౌజ్ వర్క్‌లో మిడిల్‌లో వేసుకున్నా చాలా బాగుంటుంది ఇది. సన్ఫ్లవర్ కూడా 3 లేయర్స్ 1 బై 1 పెట్టాను. చూసారా ఎంత నీట్‌గా ఉందో. ఫ్లవర్ కూడా మనకి చాలా నీట్‌గా కనిపిస్తుంది. 2 ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. చూసారు కదండి, ఇవి సోల్డరింగ్ మిషన్స్ మన దగ్గర ఆల్రెడీ ఉంది స్టాకు. ఎవరికైనా కావాలి అన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.